భగవంతుడా, జ్యోతికి ఎలాంటి ప్రమాదం లేకుండా చూడు. తన ఇంటికి తిరిగొచ్చేలా చూడు. శారదా, కాఫీ తాగుదూరా. తెల్లారింది. అక్కడ హాస్పిటల్లో రాజీవ్కి ఎలా ఉందో తెలీదు. నాకేమనిపిస్తుందంటే శారదా, శ్రావ్య వాళ్ల కళ్ళు గప్పి జ్యోతి హాస్పిటల్లోనే ఏ పక్కనో ఉందనిపిస్తోంది. అలా ఉంటే ప్రాబ్లం లేదు జల్జక్క. కానీ నీలాంబరి కుట్ర పన్ని జ్యోతినేమైనా చేసిందేమోనని. బహుశా అలా ఏం అయి ఉండదు. ఫోన్ చెయ్యి. ఇందాకే చేశాను, స్విచ్ ఆఫ్ వస్తోంది. ఒకవేళ రమణమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటావా? వాళ్ళు ఊళ్ళో లేరు కదక్కా. మరిప్పుడేం చేద్దాం? ఇద్దరం చెరోవైపు వెతుకుదాం. చెరోవైపు ఎందుకు, కలిసే వెతుకుదాం. పద పద పద. బయలుదేరదామా మాధవి గారు? సరేనండి. శ్రావ్య, రాజీవ్ని తీసుకుని పదమ్మా. మళ్ళీ ఎందుకొచ్చావు? ఇప్పుడే వెళ్ళిపోతాను అత్తయ్య గారు. బుర్రబాబు, నీ పేరు మీద అర్చన చేయించాను. ప్రసాదం తీసుకోండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? వెళ్ళి ఇక్కడి నుంచి. నన్నే కొడతావా నువ్వు? పీక మీద కాలేసి తొక్కుతాను. అసలు నువ్వే వెతివే ప్రసాదం పారేయటానికి? నేను నా భర్తతో కలిసుంటాను, దూరంగా వెళ్తాను. అది మాకు సంబంధించిన విషయం. అసలు నీ తొక్కల ఇంటర్ఫియరెన్స్ ఏంటి? ఎవరు పడితే వాళ్ళు మా ఇద్దరి మధ్యలోకి దూరటం, మా ఇద్దరిని విడగొట్టాలని ట్రై చేయటం ఆర్డర్ అయిపోయింది ఒక్కొక్కరికి. హే, నా వైపు వంకరగా చూస్తున్నావేంటి? చూశాను. అయితే ఏంటి ఇప్పుడు? ఏం చేస్తావు? జ్యోతి, నేను సైలెంట్గా ఉంటే మీతో మీరుతున్నా. నా జోలికొస్తే మర్యాదగా ఉండదు. సేమ్ డైలాగ్, కాపీ పేస్ట్. నేను తెగించి తిరగబడితే నాకంటే తోపువేం కాదు నువ్వు. జ్యోతి, చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావు. నీకంటేనా? చెప్పు, నువ్వు చేసేదానికంటేనా? నా కొడుకు క్షేమంగా ఉండడం నీకిష్టం లేదా? వాడు బాగుండడం నువ్వు చూడలేవా? ఎందుకు మమ్మల్ని ఇలా వెంటాడి వేధిస్తావు? రే రాజీవ్, దాన్ని వెళ్ళిపోమ్మని చెప్పరా. ఇంత జరుగుతున్నా నువ్వు మౌనంగా ఉండడం పద్ధతి కాదు. చెప్పరా. జ్యోతి గారు. దుర్బాబు, మీ నోటి నుంచి నన్ను వెళ్ళు అనకండి. అది నేను తట్టుకోలేను. మీరు కూడా తట్టుకోలేరని నాకు తెలుసు. మీరు ఆ మాట అనక ముందే నేను వెళ్ళిపోతాను. మీ నోటి నుంచి ఆ మాట రానివ్వను. వెళ్తాను దొరబాబు. భగవంతుడా,
మళ్ళీ ఈ దరిద్రాన్ని మా దరిదాపుల్లోకి తీసుకురావద్దు. శ్రవ్య,